చూసుకుంటే మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో మైనర్ మిస్సింగ్ కలకలం రేపుతోంది. 6 ఏళ్ల బాలిక అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. మేకల కాపరి శనిగారపు శేఖర్ కుమార్తె సోమవారం సాయంత్రం నుంచి కనబడడం లేదు. ఇంటి ముందు ఆడుకుంటూ సమన్విత అదృశ్యమైంది. పరిసరాల్లో గాలించినా తమ కూతురు ఆచూకీ లభించలేదని శేఖర్ వాపోయారు. గుర్తు తెలియని వ్యక్తులు అపహరించి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. ఘటనపై శేఖర్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు డాగ్ స్క్వాడ్ తో గాలింపులు చేపట్టారు. దండపల్లి మండలంలో నంబాలు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక అమ్మాయి 7 సంవత్సరాల అమ్మాయి మహాన్విత ఆమె ఇంటి దగ్గర ఆడుకుంటున్నది. 7 గంటలకు ఇంటికి వచ్చింది. మళ్ళీ ఆడుకుంటూనే వెళ్ళింది. తర్వాత ఒక అరగంట తర్వాత తల్లిదండ్రులకు పాప రాకపోవడంతో మొత్తం పాప కనిపిస్తుందని చెప్పి వెతికారు. వెంటనే మాకు పోలీసులకు సమాచారంగా మేము కూడా రాత్రిపూట వచ్చేసి తెల్లారి వెతికాము. ప్రజెంట్ మిస్సింగ్ ఉంది పాప. దానికోసం డాగ్ స్క్వాడ్ పిలిపించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇంకా అన్ని కోణాలు కూడా దాని గురించి దర్యాప్తు చేస్తున్నాము. దీనికి సంబంధించిన కేసు కూడా నమోదైంది. సార్ నిన్న సాయంత్రం మాకు మగరకు వచ్చిన సాయం చేసిన మరి ఛాయ్ పెట్టినాం. ఛాయ్ పెట్టి వచ్చింది. కాలు కడుక్కున్నా ఛాయ్ తాగింది. రోడ్ ఎక్కిన మరి నేను రోడ్ ఎక్కింది కానీ సపోర్ట్ చేయకుండా ఇక మళ్ళీ ఒక 10-15 నిమిషాలకు పిలిచిన వరకు అమ్ములు అంటే అమ్ములు లేదు సార్. ఒక 15 నిమిషాలు అమ్మిస్తాడు సార్. నాకు గాడి మీద ఒక్కరి అనుమానం కట్టు బాబు వాడు అప్పుడిప్పుడు తీసుకుపోయి అది కొని దుకాణాలు తీసుకుపోయి సార్. మేము వద్దు అన్నా కానీ ఇగో నాకు కిందోళ్ళు లేరుగా నేను పావురం కొద్ది కొనిస్తున్నా అని చెప్పు సార్. దండపల్లి మండలంలో నంబాలు గ్రామంలో ఎస్సీ కాలనీలో ఒక అమ్మాయి అంట అది 4 గంటలు చెప్పేదా కానీ కావచ్చు కానీ తినేసింది మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో మైనర్ మిస్సింగ్ కలకలం రేపుతుంది. 6 ఏళ్ల బాలిక అదృశ్యం కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సత్యనారాయణ. మంచిర్యాల జిల్లాలో బాలికల మిస్సింగ్ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. మంచిర్యాల జిల్లా దండపల్లి మండలం నంబాల గ్రామానికి చెందిన శనిగారపు మహాన్విత 6 సంవత్సరాలనే బాలిక సోమవారం రాత్రి అదృశ్యమైంది. సోమవారం సాయంత్రం మహాన్విత రాత్రి 6 గంటల సమయంలో ఆ ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకుంటున్న పాప కనిపించకుండా పోవడంతో దీంతో తల్లిదండ్రులు రాత్రి వరకు ఊరు వాడ గాలించిన ఆచూకీ తెలియలేదు. దీంతో తల్లిదండ్రులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం బాలిక తండ్రి శేఖర్ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ఇంటి పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఇరుగు పొరుగు వారు కూడా విచారించారు. ఎలాంటి ఆధారం దొరకపోవడంతో వెంటనే డాగ్ స్క్వాడ్ ను తెప్పించి గ్రామంలో వెతికించారు. అయినా పాప ఆచూకీ దొరకలేదు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లయితే పోలీసులు తెలిపారు. నంబాల గ్రామంలో పలువురు అనుమానితులను కూడా విచారిస్తున్నారు. ఈ ఘటన గ్రామస్తులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తుంది. 2 రోజులైన పాప ఆచూకీ తెలియకపోవడంతో అయితే అటు తల్లిదండ్రులతో పాటు ఇటు గ్రామంలో అయితే ఆందోళన వ్యక్తం అవుతుంది. అయితే మొత్తం మీద చిన్నారి సురక్షితంగా తిరిగి రావాలని కుటుంబ సభ్యులతో పాటు ఆ గ్రామ ప్రజలైతే కోరుకుంటున్నారు. నిత్య ఎవరి మీద అయినా అనుమానం ఉందా? వాళ్ళు నంబాల గ్రామంలో అయితే చిన్న పాప 6 ఏళ్ల పాప
పక్క వారు చాక్లెట్ బిస్కెట్లు ఇట్లా ఇచ్చి దగ్గర తీసుకోవడం అయితే వారి కుటుంబ సభ్యులు అయితే ఇలా దగ్గర తీసుకునేవారని చెప్పి చెప్తున్నారు. అయితే వారిని కూడా పోలీసులు విచారించారు. మేము పాప చిన్నారి పాప కాబట్టి మేము ప్రేమగా దగ్గరకు తీసామో తప్ప వేరే ఉద్దేశంతో కాదని చెప్పి వారు కూడా కళాకటిగా చెప్పడం జరిగింది. మొత్తం మీద పోలీసులు అయితే పలు అనుమానితులు అయితే తీసుకొని అయితే విచారిస్తున్నారు. ఇప్పటికి 2 రోజులైన ఆచూకీ లభించకపోవడంతో అయితే గ్రామస్తులు అయితే విచార స్థాయిలు అలుముకున్నాయి. నిత్య సత్యనారాయణ, థ్యాంక్ యూ. చట్టసభలో సరైన నిర్ణయం